హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రీనా వంటలు. ఈరోజు వీడియోలో మన హెల్త్‌కి చాలా ఉపయోగపడే ఒక మంచి హెల్తీ రెసిపీని మీకు చూపించబోతున్నానండి. అదేనండి వామాకుతో రెసిపీ చూపించబోతున్నాను. ఈ వామాకు మనకు చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్‌ని క్యూర్ చేస్తుంది. కడుపు ఉబ్బరంగా ఉన్నా, పొట్ట నొప్పి ఉన్నా, అలాగే చిన్న పిల్లలకు దగ్గు, జలుబు ఏమైనా ఉన్నా కూడా ఈ వామాకు చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్‌గా అయితే గ్యాస్ ప్రాబ్లమ్స్, డైజెషన్‌కి చాలా బాగా హెల్ప్ అవుతుందండి. నేను చెప్పే రెసిపీని బిర్యానీలోకైనా, వైట్ రైస్‌లోకైనా చాలా బావుంటుంది. ఈ వామాకు పెరుగు పచ్చడిని గనక మీరు తీసుకున్నట్లయితే డైజెషన్ ఈజీగా అయిపోతుంది. ఇన్ని ప్రయోజనాలున్న వామాకు పెరుగు పచ్చడిని ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ దీనికోసం ఒక మిక్సీ జార్‌ని తీసుకుని 3 పచ్చిమిర్చిని 2గా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి. ఇందులోనే హాఫ్ టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. తర్వాత ఇందులో 10 వరకు వామాకులని శుభ్రంగా కడిగి తేమ అనేది ఎక్కువ లేకుండా చూసుకోండి. వీటన్నింటిని చిన్న చిన్న ముక్కల్లా తుంచి ఇందులోకి వేసుకుని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా ఇలా వీడియోలో చూపించే విధంగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకుని ఇందులోకి 2 కప్పుల వరకు కమ్మటి పెరుగుని వేసుకోవాలి. ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్‌ని వేసుకుని వాటర్ పోయకుండా ఫస్ట్ కవ్వంతో ఉండలేమీ లేకుండా బాగా సాఫ్ట్‌గా వచ్చేంత వరకు చిలుక్కోవాలి. ఆ తర్వాత ఒక కప్పు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. నేను కొంచెం థిక్‌గానే చేస్తున్నాను. మీకు ఎలా కావాలో అలా వాటర్‌ని అడ్జస్ట్ చేసుకోండి. వాటర్ పోసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొకసారి చిలుక్కోవాలి. ఇలా ఉండలేమీ లేకుండా థిక్‌గా కన్సిస్టెన్సీ అనేది రావాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్‌ని పెట్టుకుని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్‌ని వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత హాఫ్ టీ స్పూన్ ఆవాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ మినపప్పు, హాఫ్ టీ స్పూన్ పచ్చిశనగపప్పు ఇవన్నీ వేసుకుని కొంచెం దోరగా వేయించుకోవాలండి. ఈ రెసిపీని నేను బిర్యానీలోకని చేస్తున్నాను. మీకు వైట్ రైస్‌లోకి కావాలి అనుకుంటే ఇందులోనే కొంచెం కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి, కొంచెం పసుపుని యాడ్ చేసుకోండి సరిపోతుంది. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత స్టవ్‌ని ఆఫ్ చేసేసి ఇందులోని గ్రైండ్ చేసుకున్న వామాకు మిశ్రమాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఆ వేడికే వామాకు కుక్ అయిపోతుందండి. స్టవ్ ఆన్ చేసి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. ఇలా కొంచెం అటు ఇటు కలుపుకొని ఇప్పుడు దీన్ని మనం రెడీ చేసుకున్న పెరుగులోకి మొత్తం వేసేయాలి. నేను తీసుకున్న 2 కప్పుల పెరుగుకు 10 దాకా వామాకులు సరిపోతాయండి. ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. కానీ వామాకు ఫ్లేవర్ అనేది ఎక్కువగా ఉంటుంది. మీరు తింటారు అనుకుంటే ఇంకొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇది వేసిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను కూడా సన్నగా కట్ చేసుకుని ఇందులోకి వేసుకోండి. అంతేనండి, ఎంతో కమ్మగా ఉండే వామాకు పెరుగు పచ్చడి రెడీ అయిపోయింది. ఇది బిర్యానీలోకైనా, వైట్ రైస్‌లోకైనా చాలా బావుంటుంది. మీ దగ్గర వామాకులు గనక అవైలబుల్‌లో ఉంటే వెంటనే ఈ రెసిపీని ట్రై చేసేయండి. లేకపోతే వెంటనే వామాకు మొక్కని నాటుకోండి. ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మొక్కని వదులుకుంటామా చెప్పండి? ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్తీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం రీనా వంటలు ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీనా వంటలు.